ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీర్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి మరొక అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. సో ప్రధానంగా మనకి గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డ్ ట్రస్ట్ అని చెప్పేసి పేరు పెట్టినది. సో ఇప్పుడు ఆ పేరు అనేది కొత్తగా వచ్చే కూటమి ప్రభుత్వం అయితే మనకి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అని పేరు అయితే నమోదు చేయడం జరిగింది. సో మనకి జియో కూడా రిలీజ్ చేయడం ఉంది. ఆ జియోని ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ప్రధానంగా ఇప్పుడు మనకి ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఆప్షన్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే వర్క్ అవడం లేదు. ఏమన్నా తప్పులు ఉంటే కన్నా సెర్చ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంకా మీరు ఏమన్నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసుకోవాలని కూడా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్లో మ్యాపింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఒకసారి మ్యాప్ చేసుకోండి. ప్రధానంగా ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి అయితే మనకి యాడింగ్ చేసుకోవడానికి కానీ స్ప్లిట్టింగ్ చేసుకోవడానికి కానీ అయితే ఆప్షన్ అయితే లేదండి. సో మనకి ఓన్లీ ఏమైనా మనకి ఆరోగ్యశ్రీ కార్డులో తప్పులు ఉంటే కన్నా మనం అప్డేట్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ప్రధానంగా మనకి ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ ఆప్షన్ కూడా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఏపీ సేవ్ పోర్టల్లో కూడా మనకి మెన్షన్ చేయలేదు. బట్ కానీ గవర్నమెంట్ ఒక అఫీషియల్గా ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం ఉంది. ఆ లింక్ కూడా అఫీషియల్గా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ మాత్రమే ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది. సో సిటిజన్స్ కానీ అదర్స్ కానీ మనం ఓపెన్ చేయడానికి లేదండి. మీకు ఇన్ కేస్ సో ప్రధానంగా మనకి ఆరోగ్యశ్రీ కార్డు యాడ్ చేసుకోవడానికి కానీ అలాగే సపరేట్ చేసుకోవడానికి కానీ మనకి ఎటువంటి ఆప్షన్ అయితే లేదు. మీరు ఏమైనా ఆరోగ్యశ్రీ కార్డులో తప్పులు ఉంటే కన్నా సెర్చ్ చేసుకోవడానికి అయితే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వరకు ఏపీసీఓ పోర్టల్లో మనకి అప్డేట్ అయితే ఇవ్వడం. ఆ వీడియో కూడా మీకు ప్రీవియస్గా చేయడం జరిగింది, ఒకసారి చూడండి. సో ప్రధానంగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో ప్రధానంగా ఆరోగ్యశ్రీ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఏపీసీఓ పోర్టల్లో డిస్కషన్ వరకు లాగిన్ అయితే ఆప్షన్ అయితే లేదండి. సో కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక ఆప్షన్ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆప్షన్ కేవలం సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే మనకు ఓపెన్ అవుతుంది, వారి యొక్క లాగిన్ ద్వారానే మనకు ఓపెన్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ మొత్తం ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్పేసి చాలా వీడియోస్ అయితే చేశాను. ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం మనకి ప్రధానంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అని పేరు పెట్టింది కదా. సో ఆరోగ్యశ్రీ కార్డు ఏమైనా పేరు మార్పు జరిగిందా లేదా అని చెప్పేసి ఇప్పుడు ఒకసారి అయితే చూద్దామండి. సో ప్రధానంగా ఆరోగ్యశ్రీ కార్డు ఎవరికైనా లేకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీకు డౌన్లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రధానంగా ఇప్పుడు మనకి ఆరోగ్యశ్రీ కార్డు అనేది మనకి గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ సెంటర్ అని చెప్పేసి మనకి పేరు అయితే పెట్టడం జరిగింది. ఆ పేరును మారుస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. సో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పేరు మీద మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, జియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ప్రధానంగా ఇప్పుడు మనకి ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉందో అది డౌన్లోడ్ ఆప్షన్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో వారి యొక్క లాగిన్లో ఆప్షన్ అనేది మనకి లేదు. ఓన్లీ ఎవరైతే తప్పులు ఉంటాయో వాళ్ళు సెర్చ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనం చూద్దాం. సో అలానే చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం ఉంది. ఆ లింక్ కూడా కేవలం సచివాలయం వల్లే ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఇప్పుడు చూపిస్తాను. సో నేను ప్రధానంగా మా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీ యొక్క లాగిన్ అయితే నేను ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏపీసీఓ పోర్టల్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి జిఎస్డబ్ల్యూఎస్ సర్వీసెస్ ఇక్కడ మనకి అలాగే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఆప్షన్ ఉంది. ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అప్డేట్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఇంకా ఇక్కడ మనకి అప్డేట్ అయితే చేయలేదు. సో చెక్ ఆరోగ్యశ్రీ కార్డ్ స్టేటస్ అంటే మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మన యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఏ విధంగా ఉంది, ఎంతమంది ఉన్నారో తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ మిత్ర పర్మిట్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇది మనకు సంబంధించింది కదా. సో ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ కార్డ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ అనేది లేదు, బాగా గమనించండి. ఇప్పుడు మనకి ఆరోగ్యశ్రీ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో సిటిజన్స్ కానీ అదర్స్ కానీ ఓపెన్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదండి. కేవలం ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారు మాత్రమే చేసుకోవడానికి ఉంటుంది. సో మీకు ఏమైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యి నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి, మీకు ఆరోగ్యశ్రీ కార్డ్ డౌన్లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ప్రధానంగా ఆ లింక్ అనేది ఓపెన్ చేస్తానండి. సో నేను ప్రధానంగా లింక్ అనేది ఓపెన్ చేస్తాను. సో నేను లింక్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే ఇదో ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. సో మనకి జనరేట్ ఆరోగ్యశ్రీ కార్డ్ అని చెప్పేసి సో ఇక్కడ మనకి జనరేట్ ఆరోగ్యశ్రీ కార్డ్ అని చెప్పేసి మీ యొక్క యూహెచ్ఐడి నెంబర్ అంటే మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డ్ నెంబర్ అంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. లేదా మీ రిజిస్టర్ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రిజిస్టర్ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు గత వీడియోలో ఏ విధంగా చెప్పుకున్నామో గత వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా డిస్కషన్ వరకు లాగిన్లో కానీ సిటిజన్లో లాగిన్ కానీ ఏ విధంగా డౌన్లోడ్ అవుతుందో అదే విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అని పేరు మార్చారు కదా, ఆరోగ్యశ్రీ కార్డు మారిందా లేదా ఇప్పుడు మనం చూద్దామండి. సో నేను డౌన్లోడ్ డిజిటల్ కార్డ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డుని చేంజ్ అయ్యేటిగిన వెంటనే మీకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా డౌన్లోడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రధానంగా మనకి ఆరోగ్యశ్రీ కార్డు అయితే ఇంకా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ అని చెప్పేసి ఉంది. సో ఈరోజే జియో వచ్చింది కాబట్టి త్వరలో మనకి ఇది కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుంది.
వచ్చిన వెంటనే మరొకసారి మీ ముందుకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ఈ కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ విధంగా మెన్షన్ చేస్తుంది, ఎలా మెన్షన్ చేస్తుంది అని చెప్పేసి కూడా మీ ముందుకు తీసుకొస్తానండి. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్లో మనకి ఈ విధంగా గత వైసీపీ ప్రభుత్వం నుండి ఆరోగ్యశ్రీ కార్డు అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి లోగో అనేది భారత స్నేహం అనేది మనకి ఇక్కడ ఏదైతే ఏపీ గవర్నమెంట్ స్నేహం ఏదైతే ఉందో అది మాత్రమే మెన్షన్ చేయనుంది. ఇదండి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సంబంధించి పేరు మార్చి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఇంకా మారలేదు, త్వరలో మారుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు జీవో కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మారుతుంది. సో ప్రధానంగా మారిన వెంటనే మరొకసారి మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. ఇదండి ఆరోగ్యశ్రీ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.